Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టెస్ట్ ప్లానింగ్. మీరు కానీ టెస్ట్ ప్లానింగ్ యొక్క ప్రీవియస్ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోస్ని కూడా చూసి అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోర్త్ అట్రిబ్యూట్ గురించి తెలుసుకుందాం. ఫోర్త్ అట్రిబ్యూట్ అప్రోచ్. ఈ యొక్క అప్రోచ్లో మనం టెస్ట్ చేసే టెస్ట్ డివైస్ని గురించి కానీ, లేదా టెస్ట్ చేసే ప్రాజెక్ట్ గురించి కానీ, లేదా ప్రోడక్ట్ గురించి కానీ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేయాలనేది ఒక టెస్టర్కి గైడ్లైన్స్ అనేది ఇస్తాము. ఈ గైడ్లైన్స్ ఇవ్వడానికి 3 విధాలుగా అనేది ఇవ్వచ్చు. ఒకటి టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ అండ్ ఫ్లో చార్ట్. టెస్ట్ సినారియోస్ అంటే ఇచ్చిన రిక్వైర్మెంట్ని ఏ టెస్ట్ కండిషన్లో చెక్ చేయాలని సూచిస్తుంది. టెస్ట్ కేసెస్ అంటే ఆ టెస్ట్ సినారియోని టెస్ట్ ఆబ్జెక్టివ్గా తీసుకొని ఆ ఆబ్జెక్టివ్ని టెస్ట్ చేయడానికి స్టెప్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఫ్లో చార్ట్లో పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో ఏ స్టెప్స్ ఫాలో కావాలో రిప్రజెంట్ చేసి ఉంటారు. మనం ఫాలో అయ్యే ప్రాజెక్ట్కి ఏది ఫాలో అవుతున్నామో దీనిలో మెన్షన్ చేయవలసి ఉంటుంది. మనం కానీ వెబ్ బేస్డ్ అప్లికేషన్ని టెస్ట్ చేసే పని అయితే ఫ్లో చార్ట్ని యూజ్ చేస్తాం. మనం కానీ స్టాండర్డ్ అప్లికేషన్ని టెస్ట్ చేసే పని అయితే టెస్ట్ సినారియోస్ని ఫాలో అవుతాం. మనం కానీ మెడికల్ డొమైన్ లేదా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని చేసేటప్పుడు టెస్ట్ కేసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఈజ్ అజంప్షన్స్. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని అజంప్షన్స్ అనేవి ఉంటాయి. అవి ఏమిటంటే, మనకు కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ అంటే ఎంప్లాయీస్ని హెచ్ఆర్ టీమ్ ప్రొవైడ్ చేయాలని మనం ఆశిస్తున్నాము. అదేవిధంగా మనకి కేటీ అనేది వస్తుందని, డెవలపర్ సైడ్ నుంచి వస్తుందని, లేకపోతే క్లయింట్ సైడ్ నుంచి ఎంటైర్ టీమ్కి డెవలపర్స్ ప్లస్ టెస్టర్స్కి వస్తుందని మనం ఆశిస్తాం. అదేవిధంగా మనకి క్లయింట్ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది వస్తుందని ఆశిస్తాం. ఈ అజంప్షన్స్తో ప్రాజెక్ట్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్రిబ్యూట్ ఈజ్ రిస్క్. మనం చేసుకుంటే అజంప్షన్స్ని ఫెయిల్ అయితే మనం రిస్క్ అనేది ఫెయిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకు కావాల్సినటువంటి డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ లేనప్పుడు, ఎస్పెషల్లీ మనం టెస్ట్ ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు టెస్టర్స్ లేనప్పుడు మనకి రిస్క్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని మోడల్స్ని ఒక టెస్టర్కి అసైన్ చేసినప్పుడు ఆ యొక్క టెస్టర్ డిజైన్ మీద వెళ్ళినప్పుడు కొత్త రిసోర్స్ లేనప్పుడు మనకి ఆ మాడ్యూల్ టెస్ట్ చేయడానికి రిసోర్స్ అనేవి ఉండవు. అదేవిధంగా మనకి పర్టికులర్ మాడ్యూల్ మీద డెవలపర్స్ నుంచి కేటీ రాకపోవడం, లేదా క్లయింట్ సైడ్ నుంచి ఒక మాడ్యూల్కి రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ నుంచి రాకపోవడం వల్ల మనం రిస్క్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, రిమైనింగ్ 9 అట్రిబ్యూట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.